నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావు కూడా రిమాండ్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లుగా వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో పాటు పిటి వారెంట్కు అనుమతిచ్చింది. దీంతో వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న కారణాలతో బెయిల్ ఇవ్వాలని వంశీ తరఫు లాయర్ కోర్టును కోరగా అందుకు కోర్టు ఒప్పుకోలేదు. దీంతో వంశీకి వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, కిడ్నాప్ కేసుల్లో వంశీ రిమాండ్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే తన భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు వంశీ భార్య. అతడి ఆరోగ్యం బాగోలేదని అన్ని రిపోర్టులు కూడా కోర్టుకు సమర్పించామని చెప్పారు. అయితే కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురయ్యానన్నారు. 100% ఇది ఫాల్స్ కేసు అంటూ చెప్పుకొచ్చారు వంశీ భార్య. బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమైనా ఉంటే. అది ఇప్పుడు పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లుగా వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో పాటు పిటి వారెంట్కు అనుమతినిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పైన నమోదైనటువంటి నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించినటువంటి పిటి వారెంట్ ఇష్యూ అవడంతో ఈరోజు విచారణ నిమిత్తం ఆయనను పోలీసులు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టుకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఇరు వాదనలు వెళ్ళిన తర్వాత ఏదైతే బాపులపాడుకి సంబంధించినటువంటి ప్లేస్లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి కేసు విషయంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన అలాగే ఆయన అనుచరుడు రంగారావు పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ 14 రోజుల రిమాండ్ ఈ నెల 29వ తేదీ వరకు కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పటికే వంశీకి సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో ఇప్పటికే ఆయన మరొక కేసు ఉండడంతో దాంతోపాటు ఈ ఇళ్ల పట్టాలకి సంబంధించినటువంటి కేసులో కూడా పీటీ వారెంట్ ఇష్యూ కావడంతో ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ కేసు ఎక్కడైతే నమోదైందో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జరిగింది అంటూ ఆయన పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించినటువంటి విచారణ ఏదైతే బెయిల్ పిటిషన్స్ ఇప్పటికే ఆయన వేయడం జరిగింది. అలాగే నిన్న కోర్టులో ఆయనకు ఏదైతే కేసుకి సంబంధించి వాయిదాకు వచ్చినప్పుడు కూడా తనకి ఆరోగ్యం సహకరించడం లేదు అని చెప్పి కూడా ఆయన డైరెక్ట్గా న్యాయమూర్తికి చెప్పుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు నూజివీడు కోర్టులో కూడా ఆయన న్యాయమూర్తికి ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఆయన భార్య పంకజశ్రీ అలాగే ఆయన తరపునటువంటి న్యాయవాదులు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు, కావాలనే కక్షపూరితంగా కేసుల మీద కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా ఆయన భార్య చెప్పడం జరిగింది. అలాగే కేసులకు సంబంధించి ఖచ్చితంగా న్యాయస్థానంలోనే ఎదుర్కొంటాము, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కావాలని
కుట్రపూరితమైనటువంటి కేసులు ఒకదాని తర్వాత ఇంకొక కేసుని బనాయిస్తున్నారు. అలాగే ఇసుకకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరొక పీటీ వారెంట్ని కూడా ఈరోజు ఇష్యూ చేసినట్లుగా కాసేపటి క్రితమే అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ పైన మరొక కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ రెండు కేసులు ఏదైతే నూజివీడుకి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కేసుతో పాటుగా ఈ ఇసుకకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొత్త కేసు ఆయన పైన నమోదైనట్లయితే ఖచ్చితంగా ఒక్క కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన పీటీ వారెంట్స్ ఇష్యూ చేయడంతో ఆ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని దానికి సంబంధించి బెయిల్ పిటిషన్స్ తిరిగి వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వంశీకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోకపోవడంతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకువెళ్లారు. ఆయనకి పరీక్షలు చేసిన తర్వాత తిరిగి జైలుకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ ఇష్యూస్ బేస్ చేసుకుని బెయిల్కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మరొక కేసు కూడా నమోదైంది కాబట్టి అటు న్యాయమూర్తి న్యాయస్థానంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి కేసులో ఈ నెల 29వ తేదీ వరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటుగా ఆయన అనుచరుడు రంగారావుకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నూజివీడు కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.